ఖమ్మం జిల్లాకు చెందిన సామాన్యుడికి అరుదైన గౌరవం దక్కింది. రామయ్య ఎన్నో ఏళ్లుగా మొక్కలు నాటుతూ ప్రతి ఒక్కరిని నాటమని చెబుతూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నాడు. కేవలం మొక్కలు నాటడమే జీవిత లక్ష్యంగా పెట్టుకుని అనేక ప్రాంతాల్లో లక్షల్లో మొక్కలు నాటాడు. రామయ్య సేవలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించనుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. దరిపెల్లి రామయ్య ఈ పేరు పెట్టి పిలిస్తే ఈ ప్రాంతంలో ఎవరికీ తెలియదు, కానీ వనజీవి రామయ్య అంటే అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ వనజీవి రామయ్య ఖమ్మం మాత్రమే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా పరిమితమయ్యాడు. ఈ రోజున పద్మశ్రీ అవార్డు ఆయనకు రావటం, ఆయనకు వచ్చింది. ఆ పద్మశ్రీ అవార్డు ప్రకటించడం అంటే దాదాపుగా ఆ పద్మశ్రీ అంటే కూడా ఏమిటో తెలియదు, కానీ జిల్లా వ్యాప్తంగా 1 కోటి మొక్కలని చదువురాని ఈ దరిపెల్లి రామయ్య, వనజీవి రామయ్య జిల్లా వ్యాప్తంగా 3 దశాబ్దాల నుంచి ఒకరోజు సైకిల్ వేసుకొని వచ్చి సైకిల్ తొక్కుతూ పాలు పోస్తూ ప్రతి ఇంట్లో ఒక మొక్కను నాటుతూ ఆ మొక్కను పెంచేందుకు ప్రయత్నం చేసిన వ్యక్తి ఈయన. ఈ రోజు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ఆయన ఏమనుకున్నాడు? వాస్తవానికి ఆయనకి ఎటువంటి అక్షరముక్క రాకపోయినప్పటికీ వృక్షో రక్షిత అంటూ, అంటే దేవుడిని నమ్ముకుంటే కూడా మొక్కని నమ్ముకుంటే ప్రయోజనము, మొక్కని నమ్ముకుంటేనే ఎంతో లాభం ఉంటుంది, నేను దేవుణ్ణి పూజించను మొక్కని పూజిస్తా అంటూ చెప్పే దరిపెల్లి రామయ్య ఈ రోజు పద్మశ్రీ అవార్డు వచ్చింది. రామయ్య, నీకు పద్మశ్రీ అవార్డు వచ్చిందిగా, దీనిపైన ఏమంటావు? పద్మశ్రీ అవార్డు వచ్చిందిగా, దీనిపై ఏంటి? సంతోషం. పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నందనవనంలో విహరిస్తే వచ్చే ఆనందాలుగా భావిస్తా ఉన్నా. ఈ పద్మశ్రీ అవార్డు ద్వారా ఇంకా నాలాంటి వనజీవులు తయారవుతారని నాలో ఆశాభావం. ప్రతి వ్యక్తి మొక్కలకి కంకణం వేసుకుంటాడని నాటడానికి. ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనగా మాలలు వేస్తారు, అయ్యప్ప స్వామి మాలని, అదో మాలని. ప్రతి మనిషి గ్రీన్ మాల వేయాలని చెప్తా ఉంటా. ఏ మాల వేసినా కూడా దేవుడికి పండ్లు పూలు కావాలి. వాటిని సృష్టించే పని కూడా మొక్కలు నాటడం కూడా దైవపూజగానే భావించాలి. ఈ పద్మశ్రీ అవార్డు ద్వారా ఇంకా వనస్పృహ కలిగి ప్రజలలో మొక్కలు నాటుతారనేది నా యొక్క ఆశాభావం. ఈ వనస్పృహ ప్రజలలోకి పోవాలంటే కరెన్సీ నోట్లపైన ప్రభుత్వం వారు మొక్క నాటే చిత్రం, మహాత్మా గాంధీ మొక్క నాటుతున్నట్టు రావాలి. పెద్దలు ఎవరైనా, నెహ్రూ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇందిరమ్మ గారు కానీ, మహనీయులందరూ ఓహో గాంధీ తాత చెట్టేస్తాడని పిల్లలు వేస్తూ ఉంటారు, ఇందిరమ్మ గారు చెట్టేస్తుందని మహిళలు వేస్తారు, అంబేద్కర్ గారు మొక్క వేస్తున్న. అయితే దీనివల్ల ముఖ్యంగా 10 లాభాలు ఉన్నాయి. ఒకటి, కరపత్రాలు ముద్రించుకోకుండా బడ్జెట్ మిగులుతుంది. తర్వాత పంచిపెట్టే మనిషి లేకోకుండా ప్రజలలో తిరుగుతూ ఉంటుంది కరెన్సీ నోటు. పురాతన నాణ్యాల కింద చరిత్ర ఉంటుంది. భారతదేశం కరెన్సీ అంటే గ్రీన్ కరెన్సీ అని. దానివల్ల నోబెల్ బహుమతి వస్తుంది అనేది నా ఆశ. నోబెల్ బహుమతి వస్తే ఇంతవరకు 1 కోటి మొక్కలకు పైనే అయినాయి. ఈ 1 కోటి మొక్కలు ఎందుకు మెడక పెట్టుకున్నానంటే, రామకోటి రాస్తే మోక్షం వస్తుందని ప్రజలలో ఒక ఇది. రామకోటి రాస్తే వచ్చే మోక్షం 1 కోటి మొక్కలు నాటిన వస్తుంది. 1 కోటి కాదు, ఒక గున్నె చెట్టు వేసినా చాలు ఊరి బయట 1 కోటి ఫలాలు ఇస్తుంది 10 సంవత్సరాలు. అందరూ తింటే ఏం ఆరాజేషుండు అంటారు, అందరి నాలుకే తీయబడుతుంది. ప్రభుత్వం అసలు వన బడ్జెట్ కోసం మండలానికి ఒక 2000 హెక్టార్లు ఎర్రచందనం నాటాలనేది నా ఆశ. బడ్జెట్ వనాలు, ఈ బడ్జెట్ వనాలు నాటితే బడ్జెట్ తరాయిస్తుంది. కరెంట్ ఛార్జీలు పెంచడం, ట్రైన్ ఛార్జీలు పెంచడం, బస్ ఛార్జీలు పెంచడం కాదు, వన బడ్జెట్ తయారు చేయాలి. మీరు చెప్పండి అమ్మా, ఆయనకి దాదాపు అంటే చిన్నప్పటి నుంచి, అంటే దాదాపు 3 దశాబ్దాలుగా మీకు గుర్తెరిగిన దగ్గర నుంచి కూడా మొక్కలు నాటుకుంటున్నది. ఈ మొక్కలు నాటుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీకు అనేక అవార్డులు వచ్చినాయి, ఆయనకు అనేక అవార్డులు వచ్చినాయి. ఆ అవార్డులో పాటు ఇప్పుడు పద్మశ్రీ అనేది దేశంలో అత్యున్నతమైన పద్మశ్రీ అవార్డు వచ్చింది. దానిపైన నీకు ఏమనిపిస్తుంది? ఇంకా సంతోషంగా ఉంది నాయన, మాకు సంతోషంగా ఉంది. మాకు ఈ అవార్డు వచ్చిందంటే చాలా అభినందనలు చేస్తున్నాం మేము. అంటే ఈ మొక్కల్ని ఎట్లా పెంచేది, ఎట్లా చేసేది? అంటే ఇప్పుడు నార్లు పోయటం, ప్రజలకి ఒక్కటంటే 100 మొక్కలు ఇస్తాడు, గింజలు ఏరక రావటం, నార్లు పోయటం. కావాలని అన్నోళ్ళకి 1 మొక్క ఏమనగా 2 మొక్కలు ఈ తాత అంటే 10 మొక్కలు ఇస్తాడు, 10 మొక్కలు అన్న కాడ 20 మొక్కలు ఇస్తాడు. అట్లా ఇదే సంగతి. ఉన్నాయి నాయన, ఇప్పుడు ఈ మొక్కదానికి ఉంది. అంటే నీ కొడుకు పెండ్లెప్పుడు కూడా, పెండ్లి శుభలేఖలో కూడా ఉంది నాయన, శుభలేఖలో కూడా ఇదే వృక్షాల గురించి వేశారు కదా. నా మనవరాలు పెళ్లికి కూడా వేసినాం. ఇది వనజీవి రామయ్య అనే పేరులో ఎంతైతే ఉందో అదే విధంగా ఈ రామయ్య చెట్లను పెంచడం కోసం ఆయన చేసిన
ఆ సేవకి పద్మశ్రీ అవార్డు రావటం అనేది ఈరోజు ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఒక చెప్పుకోగలది. ఖమ్మం జిల్లా చరిత్రలోనే అంటే ఇటువంటి అవార్డు ఇంతవరకు ఖమ్మం జిల్లాకి రాని పరిస్థితి. ఖమ్మం జిల్లాకి ఇంతవరకు రాలేదు. ఫస్ట్ టైం ఈ అవార్డు రావడం పట్ల ఈ ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. మొత్తం చూస్తున్న ఈ వనజీవి రామయ్య ఈ రోజు తన మొత్తం కూడా క్యాంపస్లో ఎర్రచందనం చెట్లు, ఈ ఎర్రచందనం చెట్లు అత్యంత భారతదేశంలోని అత్యంత విలువైన చెట్లు. ఇది దాదాపుగా ఒక్కొక్క చెట్టు ₹1,00,00,000 పైగా పలికే ఈ చెట్లు ఎర్రచందనాన్ని నాటాడు. అదేవిధంగా ప్రతి ఇంట్లో అంటే తనకి చదువు రాకపోయినప్పటికీ పాలు పోస్తూ జీవనం గడిపే వనజీవి రామయ్య ఇంటింటికి వెళ్ళి పాలు పోస్తూ ఆ పాలు పోసిన ఇంట్లో కూడా ఒక చెట్టు నాటుతూ చెట్టు నాటుతున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి ఎన్నో అవార్డులు రికార్డులు కూడా వచ్చాయి. కేవలం చదువు రాని రామయ్య, కనీసం చెవులు కూడా వినపడని రామయ్య ఈ రోజు ఆయనకి పద్మశ్రీ అవార్డు రావడంతో జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి కూడా హర్షాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, NTV.